హే గైస్ చెప్పిన కదా మొన్న చార్మినార్కి వెళ్ళినా అని. దానికి ఇది లాంగ్ వీడియో అన్నమాట. అయితే ఇట్లా వీడియో తీస్తుంటే అంటే నేను మోస్ట్లీ అడ్డం పెట్టి తీయనమాట. నిలువు పెట్టి తీస్తా. మా ఆయన ఎందుకో అట్లా పెట్టి తీయొద్దు అంటావు కదా నేను అంటే ఏం లేదు ఇది లాంగ్ వీడియో కదబ్బా అందుకని ఇట్లా తీస్తా అని చెప్తున్నా. అయితే చార్మినార్కి ఎందుకు వెళ్ళినామంటే మా తమ్ముడి కోసం, ఎస్పెషల్లీ మా తమ్ముడి కోసం మాత్రమే. ఎందుకంటే వాడు ఒక్కసారి కూడా చూడలేదనమాట చార్మినార్ అసలు ఏ ప్లేసెస్ వాడు తిరగలేదు ఇప్పటిదాకా. అందుకనే అంటే తిప్పుదామని ఆ రోజు నైట్ వెళ్ళినాం. వెళ్ళి కూడా అవుతుంది బాగానే రోజులవుతుంది. ఒక 1 వీక్ దాటింది. కానీ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. టైం కుదరట్లేదు నాకు. ఒక మంచి సిస్టమ్ నేర్చుకోవడానికి వెళ్తున్నా కదా! ఇగ అక్కడనే టైం సరిపోతుంది. ఎందులోనూ మళ్ళీ ఇంటికొచ్చి ఇంట్లో పని కొద్దిసేపు పడుకుంటా. ఆఫ్టర్‌నూన్ అయితే నేను పడుకుంటా కొద్దిసేపు. ఇంట్లో పని అది ఇదే సరిపోతుందనమాట నాకు. అయితే ఇక్కడ ఒక ఇయర్ రింగ్ షాప్‌కెళ్ళిన నేను. అక్కడ బ్లాక్ ఇయర్ రింగ్స్ మస్తుండే అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చినాయి. నేను బేరం ఆడిన అతనితోని రూ. 100 చెప్పిండు. నేను 70కి అడిగిన. ఇవ్వలేదు. సర్లే తర్వాత వచ్చి అడుగుదాం తనే ఇస్తాడులే అనుకున్నా. కానీ మేము వెళ్ళేలోపే వర్షం స్టార్ట్ అయిందనమాట. అందరూ అంటే అన్ని క్లోజ్ చేసుకొని వెళ్తున్నారనమాట ఒక్కొక్కటి. సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని అన్నాం. మా హస్బెండ్‌కి తెలుస్తుంది నాకు ఎట్లాంటి సెట్ అవుతుంది, ఎట్లాంటి సెట్ కాదనేది. తనే అన్నీ సెలెక్ట్ చేస్తాడనమాట. కొన్ని నాకు నచ్చినవి ఉంటాయి, కొన్ని తనకు నచ్చినవి ఉంటాయి. అతనేమో నేను కొంచెం మోడ్రన్‌గా కొంచెం స్టైలిష్‌గా ఉండాలని చూస్తాడు. కానీ ఇట్లా ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి అలా ఉండాలనిపించదు కదా! అన్నీ యాక్చువల్‌గా నేను ఇట్లా జీన్స్, టీ షర్ట్ వేసుకోవడమే గొప్ప. అదే ఊర్లలో వేసుకొని తిరిగితే మాత్రం చాలా అంటారు కూడా దీనికి పెళ్ళి కూడా ఎట్లా వేసుకుంటుందో అట్లా ఇట్లా అని అనుకుంటారు కదా! ఇంక అదే నేను కూడా అట్లాంటిదాన్ని. ఇప్పటికీ ఎవరైనా అంటే స్కర్ట్స్ అట్లా వేసుకుంటారు కదా! తోడలు కనిపించేటట్టు. ఇప్పటికీ నాకు అనిపిస్తది అమ్మ ఏంది అట్లా వేసుకుంటున్నారు ఈళ్ళని. నిజంగా నాకు అంటే ఏందో వింతగా చూసినట్టు అనిపిస్తది. ఎందుకంటే నేను చూడలేదు ఒక్కసారి కూడా వాళ్ళని. అదే ఫస్ట్ టైమ్ చూస్తే అమ్మ ఏంది ఈళ్ళు ఇట్లా అది ఇది అని అనుకుంటా. ఈ చైను నాకు అంత సెట్ కాలేదంట. ఒకసారి మీరు చూసి చెప్పండి సెట్ అయిందా కాలేదా? మా తమ్ముడిని నేను తిడుతున్నా. మా తమ్ముడు నన్ను ఏదో అంటే చెంప పగులుతది మైలో అని. ఇందాక చెల్లిండు కదా వాడే మా తమ్ముడు. నేను మా తమ్ముడు అనమాట. మేమిద్దరమే. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరు. వాళ్ళకి ఆడపిల్లలైతే ఏం లేరు. అయితే ఇక్కడ ఒక అన్న మేము వీడియో తీస్తుంటే చూస్తున్నాడనమాట. చూసి వీడియో తీసుకుంటున్నారు రారా మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు పని లేదులే అని అంటున్నాడు. ఇది అయిపోయాక అయితే ఇది చూసి పెట్టుకుంటాం. మా ఆయన ఏమంటున్నాడంటే అచ్చం చెంచులో ఉన్నట్టున్నా అని అంటున్నాడు. అయితే ఇది బాగుందా లేకపోతే ఇంకోటి ఉంటుంది అది బాగుందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను నేను తీసుకున్నాను అనమాట. ఎంత 100 రూపీసో ఆర్ 70 రూపీసో అది తెలీదు. ఆ బర్త్డేకి షూట్ చేద్దామని తీసుకున్నాం. ఇక్కడ చాలా తిరిగినా కానీ నార్మల్గా నెక్ పీసెస్ నాకు దొరకలేదన్నమాట. అన్నీ హెవీ ఉన్నాయి. సింపుల్గా ఉండేవి అసలు నాకు దొరకలేదు. చాలా ప్లేస్లలో తిరిగిన ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు నచ్చలేదు ప్లస్ దొరకలేదు. అంత అనిపించట్లేదు ఎందుకో మరి. నెక్స్ట్ టైం కొంచెం తొందరగా వెళ్ళాలి. మేము వెళ్ళిందే 9కి ఆ టైంకి వెళ్ళినాం. అక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు నచ్చలేదు ప్లస్ సెట్ కావట్లేదు. ఒక్కటి తీసుకున్న చాలు నేను అన్నిటి మీదకి పేరు చేయడానికి. నేను అన్నీ ఏం తీసుకోను. నేను చాలా ఒక్కటి తీసుకున్నా అది ప్రతిదానికి నేను యూస్ చేస్తూనే ఉంటా. అంటే దానికి ఇది సెట్ అవ్వాలి దీనికి ఇది సెట్ అవ్వాలని ఏం లేదు. కానీ ఇయర్ రింగ్స్ అయితే సెట్ అయ్యేటట్టు చేసుకుంటా. ఇందులో ఇక్కడ ఈ ఈ చైన్ తీసుకుని ఈ చైన్ అండ్ హ్యాండ్కి పెట్టుకునేది తీసుకున్నా అనమాట. ఇవి రెండు నాకు బాగున్నాయి అంట మా హస్బెండ్ అన్నారు. ప్లెయిన్ శారీస్ మీదకి సెట్ అవుతుంది తీసుకో అని. ఇవి రెండు తీసుకున్నా. ఇది వచ్చేసి 200 ఏమో అన్నాడు.
అదొకటి ఒక 100 మొత్తం 300 ఏమో అయ్యిందనమాట ఇక్కడనే. ఇది బాగుందంట నాకు మా హస్బెండ్ జీన్స్ మీద సెట్ కాలే కానీ నార్మల్గా ప్లెయిన్ సారీస్ అవి ఉంటాయి కదా వాటికి సెట్ అవుతుంది నువ్వు తీసుకో అంటే ఇది ఇంకోటి ఇప్పుడు చూపిస్తాను అవి చూడండి అది తీసుకున్నా. ఈ చైన్ నాకు బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి. చెప్పినా కదా చాలా అంటే చాలా షాప్స్ తిరిగినాను అసలు నాకు ఎందుకో ఒక్కటంటే ఒక్కటిగా అసలు నాకు నచ్చట్లేదు ఎన్ని చూసినా సరే. ప్లస్ ఏం తీసుకోలేదు ఒక 3 వస్తువులు తప్ప ఏం తీసుకోలేదు నేను అక్కడ. ఆ చైన్ అండ్ అది గాజులది మిస్ అయిపోయి అది హ్యాండ్ బ్రేస్లెట్ మిస్ అయిపోయింది అది లేదు క్లిప్ తీయలేదు అనుకుంటా మా హస్బెండ్. అవి 2 మిస్ అయిపోయినాయి. అదొక్కటే మిస్ అయిపోయింది అదొక్కటి. అండ్ ఆ చైన్ ఇది ఏమంటారు ఇందాక చూపించిన కదా బర్త్డేకి పెట్టుకుందామని అది అయిపోయాక ట్యాంక్ బండ్కి వెళ్ళినాం అనమాట. అంటే ఇది కూడా చూడలేదు ఏది చూడలేదు మా తమ్ముడు వాడి కోసం అనే వెళ్ళినాము ఎస్పెషల్లీ. అక్కడనే కొద్దిసేపు ఉండి ఫొటోస్ తీసుకున్నాము. వాడు వెళ్ళి చెప్పుకుంటాడు మీరు ఎక్కడైనా చూసారా ఇలాంటిది మీరు ఎప్పుడు చూసి ఉండారని ఉంటుంది కదా అది వాడు చెప్పుకోవాలి వాడు అలా. చాలా కొద్దిసేపు ఉన్నాం అక్కడ. ఎవరు కేక్ కట్ చేశారు ఎవరు తీసుకోవట్లేదంట మాకు ఇచ్చినారు మేము తీసుకున్నాం.